అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మండలం గోపురం గ్రామం ఇలవెల్లిపైన శ్రీ 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 పరదేశరామ తల్లి పండగ శుభాకాంక్షలు. గ్రామ ప్రజలు, విద్యార్థులు, పురపాలకులు, పిన్నలు, పెద్దలు అందరికీ శుభాకాంక్షలు. మా ఇలవేలప దైవమైన శ్రీ శ్రీ పరదేశరామ తల్లి ఇంచుమించుగా మరి 100 సంవత్సరాలు ఈ నుంచి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పూర్వీకుల నుంచి కూడా మరి మా గ్రామ దేవత అయిన పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగన ఎందుకు చెప్తానంటే రాష్ట్రాలు దేశాల నుంచి కూడా ఈ పండక్కి, ఈ ఇలవేలుప తల్లి పండక్కి ఘనంగా మరి అందరి సహాయ సహకారాలతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి చెప్పాలంటే మరి బిలాయ్, రాయ్పూర్ అండ్ కోల్కత్తా, ఖరగ్పూర్, భద్రక్, కటక్ అండ్ అండమాన్, ఇతర సింగపూర్, ఈ బర్మా, ఇతర దేశాలు కూడా ఎక్కడున్నా ఈ టయానికి మరి సమకూరుకొని ఘనంగా తల్లిని మరి ఇలవేలుపు తల్లిని పండగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది 100 సంవత్సరాలు మరి పండగ, 3 రోజుల పండగ. ఈ 3 రోజుల పండుగలో ఫస్ట్ రోజు 5 రోజుల పండగ. ఫస్ట్ మరి తల్లిని పుట్టక తీస్తాము. తర్వాత ఘనంగా మళ్ళీ ఊరంతా కూడా మేలుపు చేస్తాము. మరి 3వ రోజు అయినా మరి ఎలుగు బంట్లు అంటారు. నాకు తెలిసిన ప్రకారంగా ఇప్పుడు వచ్చి ఏ గ్రామంలో కూడా ఈ ఎలుగు బంట్లు ఉన్నాయో లేవో మాకు తెలియదు. మా పెద్దవారైన మా సూర్యబాబు మాయ గారికి, సూర్యనారాయణ మాయ గారికి తెలిసి ఉండొచ్చేమో. ఎలుగు బంట్లు మరి తల్లికి మొక్కుబడి చేసి మరి ఎలుగు బంట్లు అదే ఆ రూపాన్ని ఆచరించి మరి అంతా కూడా ఊరు గ్రామం అంతగా మరి ఒకటై అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇంచుమించు 5-6 గంటలు ఆ సమూహాన్ని వెలుగుబంట్లతో, ఆ 16 బ్యాచీలు వెలుగుబంట్లతో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 2వ రోజైన ఏనుగులు అంటే తల్లిని ఈ రూపంలో మేము కొలుచుకుంటున్నాం. ఏనుగులు అంటే ఏనుగు రూపాన్ని అమర్చి అలాగే 2-3 కుటుంబాలైన పొలిమేరు వారు, బీసెట్టి వారు, అలా ఇతర కుటుంబాలు కూడా ఆ మొక్కుబడి ప్రకారంగా, ఆనవాయితీ ప్రకారంగా మరి ఆ ఏనుగుల కార్యక్రమం కూడా ఘనంగా ఊరు మొత్తానికి మేలింపు చేసి జరుగుతూ ఉంటారు. ఇంకా 3వ రోజు అయినా మరి ముఖ్యమైన రోజు మంగళవారం. ఆ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తల్లికి మరి అభిషేకాలతో, అన్ని విధాల అభిషేకాలతో, కుంకుమ, పువ్వులు అండ్ పత్రాలు, పాలు, ఇవన్నీ కూడా ఆ అభిషేకాలతో చేస్తూ ఊరు మొత్తం మరి కోరికలు అవ్వచ్చు, మొక్కుబళ్ళు అవ్వచ్చు. ఈ తల్లికి ముఖ్యంగా కొండం అంటారు. అదే అగ్నిగుండం. మనకి తెలిసింది అగ్నిగుండం. మా ఊరు ఆనతి ప్రకారంగా కొండం అంటాము. ఆ కొండవని మొక్కుబళ్ళు ఉన్నవారందరూ కూడా ఒకరిక కాదు 100 మంది ప్రకారంగా ఆ స్థలాన్ని మరి చేసుకొని ఆ అగ్నిగుండం మరి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి మధ్యాహ్నం కూడా మరి ఈ పండక్కి నాకు తెలిసిన ప్రకారంగా మరి బీసెట్టి చంద్రరావు గారు మరి తల్లికి ఇలవేలుప నుంచి కార్యక్రమాలు అన్ని అతని చేతుల మీదుగా ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నాయి. అతను కూడా మధ్యాహ్నం రాట్నం అంటే తల్లికి ఇలవేలు పైన రాట్నం మీద ఉండి ఆ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట 2 గంటలు కూడా జరుగుతుంది. తర్వాత 3 గంటల నుంచి మరి ఇలవేలుపులు కార్యక్రమాలు చేసి ఈ అగ్నిగుండాలు అయిపోయిన తర్వాత మరి 6 గంటలకి బ్యాండమాలతో, డప్పు బజార్లతో మరి చిరతలు, కోలాటాలు, తప్పడగుళ్ళు, ఇవన్నీ మరి డ్యాన్సులు, బల్లవేషాలతో సహా ఈ కార్యక్రమాన్ని అలా ముందుకు జరుపుతూ మరి అలాగే మన అంటే కులం పరకం చెప్పలేదు, ఆనవాయితీ ప్రకారంగా మేళం అంటాము. మరి అది సాలివాడ నుంచి వచ్చిన ఆనవాయితీ. వాళ్ళు మేళం తీసుకొస్తారు. అలాగే మన శూద్రుల వాళ్ళ నుంచి ఏనుగులు ఉన్నాయి మాకు. బ్రాస్ అదే ఇత్తడితో చేసిన ఏనుగుల్ని మరియు మరి పట్టపోతిని, ఇవన్నీ కూడా మరి గ్రామ పిన్నలు, పెద్దలు అందరూ కూడా అల్లుళ్ళు మరి అందరూ కూడా ఈ పండక్కి ఉత్సాహంగా 6 గంటల నుంచి ఏకదాటిగా మరి తల్లి కార్యక్రమం పండగ పూర్తి అయ్యే వరకు కూడా మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని ఆ తల్లికి మరి ఘనంగా మరి నివాళులు ఇంచుమించు 8-9 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తల్లికి మరి వందనము, నమస్కారాలు, సాష్టాంగాలు. మరి చెప్పకూడదు ఇది, కానీ మరి ఆ తల్లికి ఆనవాయితీ కనుక మరి ఆ కోరికల పరంగా చేస్తూ ఉంటారు.
రెండోది మరి తర్వాత మరి కార్యక్రమంలోని ఆటల పోటీలు, అలాగే డ్యాన్స్ కార్యక్రమాలు, పిల్లల ఉత్సాహంతో మరి క్విజ్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు వాటి జరుగుతూ మరి రాత్రికి కనువిందైన మరి 5-6 ఘనంగా ఆ రోజు ఇంచుమించు తెల్లవారి 6 గంటల వరకు కూడా మేలుకొని ప్రతి ఒక్కరు మేలుకొని ఆ కార్యక్రమాన్ని మరి ప్రపంచానికి ఈ తెలుగు వాళ్ళలో మరి తెలియజేయడానికి మా గ్రామ దేవత అయిన శ్రీ 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 పద్మేశ్వరమ్మ తల్లి ఆ దేవతకి నివాళులు అర్పిస్తూ తెల్లవారు కూడా మేలుకొని జై జయ ధ్వనులతోని జయ జయ కార్యక్రమాలతోని మరి పూర్తి చేసి ఆ తల్లికి నివాళులు అర్పించి మరి తల్లికి అందరూ నమస్కారం చేసుకొని మరి సుఖ సంతోషంతో ఆ తల్లి ఆశీర్వాదంతో ఈవేళ గ్రామ దేవతగా మా ఊరిని 100 సంవత్సరాల నుంచి కూడా మరి కాపాడుకుంటూ ఆ తల్లి దయ వల్ల పాడి పంటలు పశువులు అలాగే విద్యార్థులు కూడా అభివృద్ధి చెంది దినదిన చెంది మంచి ఉన్నతమైన స్థానంలో ఆ తల్లి దయ వల్ల కటాక్షంతో ఈవేళ అందరూ కూడా సుఖ శోభలతో సౌఖ్యంతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉన్నవనని ఈ గ్రామం నుంచి మరి మీ దొడ్డి రమణాచార్య మేష్ గారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకి మా పెద్దలైన మరి కొంతల సూర్యనారాయణ మా అయ్యగారు అవుతారు, మరి చెప్పకాదు మా అయ్యగారికి ధన్యవాదాలు. అలా మా విలేకరు గారు అయిన పెంటకోట మా శ్రీనివాసరావు గారు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అతను కూడా ప్రత్యేక మా ఊరి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంతో ఆనందకరం, శుభదాయకం. ఎందుకంటే ప్రతి ఏటా ఈ యొక్క పద్మేశ్వరమ్మ పండగ మహోత్సవం అతి వైభవంగా జరుపుకుంటాం. ఈ గ్రామం నుంచి ఎప్పుడో తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వలస వెళ్ళి న్యూజిలాండ్ అవని, ఆస్ట్రేలియా అని, అమెరికా అవని, సింగపూర్ అవని ఎక్కడికి వెళ్ళిన ప్రజలందరూ కూడా ఈ యొక్క పండగకి ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం వచ్చి ఈ గ్రామంలో అనేక విధాల సుఖ సంతోషాలతో అందరూ కూడా వచ్చి ఈ పండగ జరుపుకుంటారు. అదే విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడో పెద్ద పెద్ద స్థాయిలు కూడా వెళ్ళి ఈ తల్లి యొక్క పండగకి అందరూ అటెండ్ అవడం మా గ్రామస్తులు ఆనందకరం. దీని గురించి ఈ పండగ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదిగా ఈ ప్రజలందరూ కూడా ఈ తల్లి యొక్క వేడుకలు మరెన్నో జరుపుకొని ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండి ఆయురారోగ్యాలతో ఉండి ఈ గ్రామం ఇలాగా వెళ్ళవేళ ఆనందంగా ఉంటుందని మా గ్రామస్తులందరి తరపున, నా తరపున, సర్పంచ్ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పండగకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండగ మహోత్సవం చోడవరం రోడ్, భోగాపురం ఊరిలో ఈ యొక్క పరదేశమ్మ అమ్మవారి వార్షిక జాతర అన్నది ఘనంగా జరిగింది. ఇక్కడ ఉదయం నుంచి పూజలు, అభిషేకాలు జరిగేవి. అలాగే ఈ యొక్క విగ్రహానికి కొంతమంది పసుపు కుంకుమలతో పూజలు చేశారు. మరి కొంతమంది అమ్మవారికి చీర సమర్పించారు. ఇక్కడ సార్ మొదటే చెప్పారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ మనం విదేశాల్లో కానీ లేకపోతే వేరే దగ్గర కానీ ఉద్యోగ రీత్యా మనం కానీ అక్కడికి కానీ వెళ్ళిపోతే మనము ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి అయితే నార్మల్గా రావడం అయితే మన సొంత ఊరికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది ఆయన చెప్పినట్లుగా తెలంగాణలోని, అలాగే వెస్ట్ బెంగాల్లోని, ఒరిస్సాలోని, అలాగే విదేశాల్లో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ పండగకు మట్టుకు 100% అయితే రావడం జరుగుతుందని సార్ అయితే మొదటే చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ పండగ రోజు మొత్తం ఈ ఊరందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమం అయితే దిగ్విజయంగా చేస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకు దర్శనం అనంతరము ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ప్రసాదం సేకరించాలి. ఒకసారి ఆగరా.
రామాయిలో తల్లి ప్రసాదం సేకరించాలి. ఈ దేవాలయంలో నిత్యము పూజలు అభిషేకాలు చేసే అర్చకులండి. జరగండి. మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి చాలు, చల్లకు చూడకుండా. తల్లి ప్రసాదం తీసుకోవాలి. తల్లి ప్రసాదం తీసుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలా చూడమ్మా. విశాఖపట్నం ఓల్డ్ ఐటీఐ జంక్షన్ దగ్గర నివాసం ఉంటున్న కొనతాల సూర్యనారాయణరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడికైతే తీసుకొని రావడం అయితే జరిగింది. మీ ఊరిలో జరిగే జాతరలు మరియు వార్షికోత్సవ వేడుకలు మీరు ఇంట్లోనే కూర్చొనే చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రసాదం సేకరించాలి. ప్రసాదం సేకరించాలి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.